చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రాయలసీమ అంటే ప్రేమ లేదు. రాయలసీమ ప్రాంత వాసులకు నీళ్లు ఇవ్వకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. మనం 95 నుంచి 2004 వరకు చూసినాం. కనీసం 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ ప్రాజెక్టులను కూడా ఈ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టు ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రాయలసీమకు న్యాయం జరిగిందంటే మాత్రం ఒక దివంగత నేత రాజశేఖర రెడ్డి దగ్గర జరిగిందని చెప్పాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడుకి ఏం లేదు. ఆయనకి ఎంతసేపు ఉన్నాను ఇంకొకరి మీద ప్రేమ ఉంది తప్ప రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాయలసీమకు అన్యాయం చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. మొత్తం ఇవన్నీ కూడా మనం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని మొత్తం ఈ రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎరాడి చేయడానికే చంద్రబాబు నాయుడు పూడుకోవడం జరిగింది. అటువంటిది మొత్తం రాయలసీమలో ఉండే నాయకులను గాని రైతు సోదరులు అందరినీ కూడా కోరేది ఒకటే, రేపు భావితరాల వాళ్ళు మనలో తింటకుండా ఉండాలంటే మనం అందరం ఖచ్చితంగా ఈ రాయలసీమ పథకాన్ని కోసం మనం రాయలసీమ ఎత్తిపోతల పథకం మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం మనం అవసరమై అనుకుంటే ఏ దానికైనా ఏ ఉద్యమాలకు కూడా వెనకాడకుండా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయడానికి మనం అందరూ కూడా రైతులము మొత్తం కూడా ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే చలో పోతిరెడ్డిపాడు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందుకు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా కోరేదైతే నాయకులు మనం భావితరాల వాళ్ళు మనల్ని ఏమనకూడదంటే మాత్రం ఈ ప్రాజెక్టుల కోసం మనం ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం